జనవరి 15న సంక్రాంతి రోజు రిలీజ్ అయిన శర్వానంద్ కొత్త తెలుగు సినిమా నారీ నారీ నడుమ మురారి రిలీజ్ అయి నిన్న సోమవారం ఫిబ్రవరి 2తో 19 రోజులు కంప్లీట్ అయింది. ఈ 19 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ జిల్లాల నుంచి 3 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 14 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 19 రోజుల్లో శర్వానంద్ సినిమా 27 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక తర్వాత కర్ణాటక నుంచి 2 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 6 కోట్ల గ్రాస్. అలా టోటల్గా 19 రోజుల్లో శర్వానంద్ సినిమా 35 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 35 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 19 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 20 కోట్లు అయితే 10 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 10 కోట్లు వెనక్కి వచ్చి మరో 9 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈరోజు మంగళవారం వర్కింగ్ డే, కలెక్షన్స్ తగ్గుతాయి. ఇక రేపు బుధవారం నుంచి ఈ సినిమా అంటే ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఓటీటీకి వచ్చేస్తుంది. సంక్రాంతి సినిమాలు లేటుగా రిలీజ్ అయిన సినిమా, లాస్ట్లో వచ్చిన సినిమా ఓటీటీలో మాత్రం ముందుగానే వచ్చింది. ముందుగా జరిగిన ఓటీటీ ఒప్పందాల వల్ల రేపు బుధవారం ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్కి ఈ సినిమాని మన ప్రొడ్యూసర్లు 10 కోట్లకు అమ్మారు. అంటే 10 కోట్లు వాళ్ళకి అమెజాన్లో వచ్చాయి, 9 కోట్లు వాళ్ళకు మన లాభాలు. అంటే 10 కోట్లు డిస్ట్రిబ్యూటర్లు, 20 ప్లస్ ఒక 29 కోట్లు చేసుకున్నాడు. 20 కోట్ల బడ్జెట్లు అంటే ఓవరాల్గా చూసుకుంటే సినిమా మంచి డబుల్ బ్లాక్ బస్టర్ అందరికీ. అది మన శర్వానంద్ కొత్త తెలుగు సినిమా నారీ నారీ నడుమ మురారి. రిలీజ్ అయిన మొదటి 19 రోజుల్లో 35 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 19 కోట్లు. సినిమా బడ్జెట్ 20 కోట్లు అయితే 10 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 10 కోట్లు వెనక్కి వచ్చేసి 9 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఇక రేపు బుధవారం నుంచి అమెజాన్ ప్రైమ్లో ఓటీటీలో సినిమా స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా మిస్ అయింటే థియేటర్స్లో ఒకసారి ఓటీటీలో చూసేయండి. ఓకే, బాయ్.